నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కోనసీమ జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తీర్థ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహారథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వందలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. నారసింహ నామ జపం చేశారు. నవనారసింహ క్షేత్రాల్లో 5వ క్షేత్రంగా భక్తులతో పూజలందుకుంటున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అన్నవరం సత్యదేవుని ఆలయం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి వ్రతాలు సర్వదర్శనాలను ప్రారంభించారు. మూలమూర్తికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు వ్రతాలు జరిగాయి. దాదాపు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రావి చెట్టు వద్ద పెద్ద ఎత్తున దీపారాధనలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం శ్రీ కాళీయమర్దన వేణుగోపాలస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి తిరునాళ్లు వైభవంగా జరిగాయి. ఏడాది కోమారు జరిగే ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళీయమర్దన వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలతో పాటు విశేష అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. శాలిహుండం యాత్రగా వ్యవహరించే ఆధ్యాత్మిక క్రతువులో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా పలాసలోని ఆలయాలు భక్తులతో కిటకిట్లాడాయి. పలాసలోని రాధాకృష్ణ వెంకటేశ్వర, విష్ణుమూర్తి, వేణుగోపాలస్వామి, చంద్రశేఖర ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కాశీబుగ్గలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని వెంకటేశ్వర, రాధాకృష్ణ దేవాలయాలకు భక్తులు తరలివచ్చి పూజలు, అర్చనలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తి పారవస్యంతో పులకించిపోయారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు తరలిరావడంతో పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కళకళ్లాడాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
విజయనగరం జిల్లా తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద. యాదాద్రిలోని శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. గరుత్మంతుణ్ణి శ్వేతవస్త్రంపై చిత్రీకరించి వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజస్తంభంపై అలంకరించారు. అనంతరం ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజారోహణ వేడుకను తిలకిస్తే పాప విమోచనం, మనోరథ సిద్ధి, వంశాభివృద్ధి కలుగుతాయని ప్రతీతి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం గంట పాటు 1,00,000 పుష్పార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీవారి పుష్పయాగ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. వివిధ రకాల పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లను వేదోక్తంగా అర్చించారు.
జాజులు, మల్లెలు, గులాబీలు, సంపెంగలు తదితర కుసుమాల నడుమ శ్రీవారి దివ్య సుందర రూపం భక్తులను పరవశింపజేసింది. పుష్పయాగంతో దేవుని కడప బ్రహ్మోత్సవాలు పరిపూర్ణంగా సమాప్తమయ్యాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, మాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అందరూ చేతులు పైకెత్తి గోవింద. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ మందిరాల్లో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చన అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భీష్మేకాదశి వేళ స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. శనివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 60,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 3 గంటలు పట్టింది. భక్తుల గోవిందనామంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ధైర్యలక్ష్మి అలంకారంతో దర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం మహోత్సవాలు పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు అవధాని దుద్దిళ్ల మనోహర్ శర్మ ఆధ్వర్యంలో 50 మంది ఋత్విక్కులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాతఃసూక్త మంత్ర పఠనము, ప్రాతకాల పూజలు, చండీ పారాయణము, సహస్ర ఘటాభిషేకము, మహారుద్రాభిషేకము, చండీ హోమం, ప్రదోషకాల పూజలతో పాటు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో కాళేశ్వరం మార్మోగింది. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ పూజిత దానవ నాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ऋग्वेद श्रुति मौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रियवास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव औरसलालित अन्तकनाशन गौरी समेत गिरीश शिव अम्बरवास चिदम्बर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रिय आदिगिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव कमलाक्षार्चित कैलास प्रिय करुणा सागर कान्ति शिव खड्गशूल मृगढक्काद्यायुध विक्रम रूप ఏలూరు జిల్లా భీమడోలు గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, పోతురాజు బాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్ల 12 ఏళ్ల జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం భీమడోలులోని గోదావరి కాలువగట్టున శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి మట్టి విగ్రహాన్ని జాతర పంబాల్వారు మన్నుతో తయారు చేసి విగ్రహంతో సంప్రదాయం ప్రకారం పోతురాజులు, గ్రామస్తులు, యువతతో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో జాతర తంతులో నిర్వహించే పలు కార్యక్రమాలను కొనసాగించారు.
అనంతపురం జిల్లా గుత్తిలో శ్రీ సునామ జాకిని అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. రెండో రోజున అమ్మవారి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్త్యాదులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ముత్తైదువులు, కన్యలు పూర్ణ కుంభాలతో అయ్యప్ప స్వామి దేవాలయం నుండే అమ్మవారి ఆలయం వరకు ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి ఊరేగింపు నిర్వహించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.